రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. దుండిగల్ పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. అన్నమయ్య జిల్లాలో రోడ్పై రాజేందర్ మృతదేహం పడి ఉంది. ఆ జిల్లా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని హైదరాబాద్ బాచుపల్లిలోని మమతా హాస్పిటల్కు తరలించారు. ఒంటిపై గాయాలున్నాయని రాజేందర్ భార్య వసంత ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అన్నమయ్య జిల్లాలో చనిపోయిన అంశానికి సంబంధించి కూడా రాజేందర్ మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ తీసుకొచ్చిన తెలుస్తుంది. అయితే అన్నమయ్య జిల్లాలో ఇతడు చనిపోవడం అంశానికి సంబంధించి చంద్రబోస్ సోదరుడు రాజేందర్ గారు చెప్తున్నారు. జీడిమెల్ల పోలీస్ స్టేషన్ లో కూడా రాజేందర్ మృతికి సంబంధించి కూడా అనుమానాస్పద కేసు నమోదైంది. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. కానీ కుటుంబ సభ్యులు చెప్పిన సమాచారం ప్రకారం అయితే మృతదేహం మీద కొన్ని గాయాలు ఉండడంతో కూడా అనుమానం వ్యక్తం చేస్తూ జీడిమెట్ల పిఎస్ లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికైతే రాజేందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలిసింది. అతడి భార్య వసంత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికైతే దుండిగల్ పిఎస్ లో కేసు నమోదైనట్టుగా చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. దుండిగల్ పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. అన్నమయ్య జిల్లాలో రోడ్పై రాజేందర్ మృతదేహం పడి ఉంది. ఆ జిల్లా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని హైదరాబాద్ బాచుపల్లిలోని మమతా హాస్పిటల్కు తరలించారు. ఒంటిపై గాయాలున్నాయని రాజేందర్ భార్య వసంత ఫిర్యాదు చేశారు.